కుట్రలు చేశారన్నటువంటి ఆరోపణలు తమ కుటుంబం 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది అని కొండ సుష్మిత ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి నిన్న కూడా ఇక్కడ పోలీసులు అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా మఫ్టీలో వెళ్ళినటువంటి సందర్భాన్పై కూడా చాలా తీవ్రంగా మండిపడ్డారు. కొండ సురేఖ అలాగే కొండ మురళి దంపతులు ఏ విధంగా అయితే అగ్రెసివ్ గా మాట్లాడతారో అంతకు మించి అగ్రెసివ్ గా నిన్న కొండ సుష్మిత మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ వాళ్ళేమో కొంత అంటే తను డైరెక్ట్ గా నేరుగా కాకుండా కొండ దంపతులు మామూలుగా మాట్లాడుకున్నారు. కానీ తను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పైన చెప్పారు. మీ రాష్ట్ర నాయకులేమో అంటే ఏఐసిసి అధికార ప్రతినిధులు అలాగే రాహుల్ గాంధీ బీసీ నాయకత్వం రావాలి, బీసీలకు ఎక్కువగా రావాలని చెప్పి అక్కడ అధిష్టానం చెప్తుంటా అంటే రేవంత్ రెడ్డి మాత్రం కేవలం బీసీల పేర్లు ఇక్కడ చెప్పుకుంటూనే అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డికి లాయల్ గా ఉండడమే తమ చేసినటువంటి తప్ప అసలు మా మీదకి ఎందుకు వస్తున్నారు మీరు? బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల పనికి వెళ్ళండి, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికో కీలక పాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా పోషించినటువంటి మాపై ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చెప్పారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే తాము వచ్చామన్నటువంటి విషయంలో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడాము. ఎట్లాంటి కంప్లైంట్ కానీ అలాగే ఏది మేము ఇవ్వలేదని చెప్పి మాకు ఫోన్లో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మీరంతా ఒక స్ట్రాటజికల్ గా వస్తున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్ట్రాటజికల్ వ్యూహమే ఉంది. అందులో కాంగ్రెస్ నేతలే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గమే తమని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మీడియా ఉన్నంత వరకు హైదరాబాద్ లో ఉన్న అంతసేపు కూడా ఒక హైడ్రామా నడిచింది. సుమంత్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడన్నటువంటి ఆలోచనలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని కొండ సురేఖ నివాసంలోనే ఉంటున్నారన్నటువంటి పక్కా సమాచారంతో అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తనపై కూడా కొండ సురేఖ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే సుమంత్ ను వెంట పెట్టుకొని ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళినట్టు పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను లేకపోవడంతో మళ్ళీ నేరుగా తన నివాసానికే వెళ్ళినట్టుగా సమాచారం. కాకపోతే సుమంత్ ఎక్కడున్నాడు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ సుమంత్ ను అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ అయినా ఉండాలి. ఎందుకు మీరు ఇట్లా కక్షపూరితంగా వివరిస్తున్నారు, ఏం చేశారని చెప్పి అంటున్నారు. ఇక్కడ డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన విషయంలో పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించారనే ఒక ఆరోపణలు కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఎక్కడైనా సరే దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు చూడండి. రేవంత్ ఇక్కడ రోహన్ రెడ్డి అలాగే సుమంత్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ కలిశారు అన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు చేస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. వితౌట్ ఎవిడెన్స్ మీరు ఎందుకు వచ్చారన్నటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలము ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ సంబంధించి ఎక్స్టార్షన్ విషయంలో గన్పేటకి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక క్లారిటీగా ఉంది. నిన్నటి మొన్నటి వరకు కొండ సురేఖ ఆరోపించారు ఏంటంటే సుమంత్ ఎక్కడున్నాడో తమకు తెలియదు అన్నట్టుగా చెప్పారు. సుమంత్ కు సంబంధించినటువంటి విషయాలు కూడా తనే కంప్లైంట్ చేసి ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే కొండ సుష్మిత రియాక్ట్ అయ్యారు కాబట్టి కొండ దంపతులు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఈ రోజు, లేకపోతే నేరుగా ఢిల్లీ వెళ్ళి ఇటు ఏఐసిసి పెద్దనే కలవబోతున్నారా? ఈ రోజు డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ రోజు. ఒకవేళ నిన్న సుస్మిత మాట్లాడకపోయి ఉండుంటే కొండ దంపతులు ఈ రోజు రాష్ట్ర అధిష్టానంతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉండేది, ఆ స్కోప్ ఉండేది. కానీ ప్రస్తుతానికి కొండ సుష్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ వేం నరేందర్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరికొంతమంది రెడ్డి నాయకులను ఉదహరించి మాట్లాడడం వల్ల ఇక్కడ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే గతంలోనే ఇక్కడ వరంగల్కు సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయం అలాగే మేడారం సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఇక్కడ కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. ఒకవేళ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి లిస్టులో తమ పేరే వచ్చింది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా తన తల్లికి కొండ సురేఖకు ఫోన్ చేసి తను తప్పుకోవాల్సిందిగా సూచనలు చేసినట్టుగా ఫోన్లో తను సుష్మిత చెప్పింది. కానీ ఆ సుష్మిత చెప్పిన దాని ప్రకారం కొండ సురేఖ గారు అసలు ఒప్పుకోలేదు. మేము ఎందుకు తప్పుకోవాలన్నటువంటి విషయం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అది ఏదేమైనా సరే అది టెండర్లను కూడా డైరెక్ట్ గవర్నమెంట్కే బదలాయించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ విషయంలో మనస్తాపం చెందినటువంటి కొండ సురేఖ నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఇక్కడ సమాచారం అందించినట్టు అలాగే అంటే ఏఐసిసి ఉన్నత వ్యక్తులతో కూడా తను మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా తాను నొచ్చుకున్న వాస్తవమే. నా నియోజకవర్గం అంటే పార్లమెంటు పరిధి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా
మంత్రి పొంగులేటి నాకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా జోక్యం చేసుకుని నన్ను ఒక అస్థిరపరిచేటువంటి వ్యూహం పన్నుతున్నాడు అన్నటువంటి ఒక ఆలోచనతో కూడా అతను బాధపడ్డట్టుగా తన ఆ మీడియా చిట్చాట్లో కూడా స్పష్టంగా చెప్పింది. కానీ ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బయట కానీ అక్కడ ఏఐసిసి ప్రతినిధులకు కానీ తను చెప్పినటువంటి విషయాలు మాత్రం తను ధృవీకరించలేదు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మల్లికార్జున ఖర్గేకి అలాగే సంబంధిత కాంగ్రెస్ పార్టీ ఉన్నత అధిష్టానంకి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపైనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యి ఇక్కడ తనతో పాటు ఉన్నటువంటి మంత్రులను కూడా రెచ్చగొడుతున్నారు. ఏదైనా ఉంటే నాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ మిగిలిన మంత్రులతోటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు నాకు తెలియకుండా బయటికి ఎలా చెప్తారు, నేరుగా వెళ్తారు అనేటువంటి ఒక కోపంతోనే ఆ అక్కసుతోనే తను అంటే మంత్రి మండలిలో సరిగా పనిచేయకుండా ఇట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కొండా సుస్మిత చేసింది. ఈ రోజు ఒకవేళ మీడియా సమావేశం పెడతారా లేదా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సింది. ఇక్కడ సుమంత్ తనతో పాటే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మీడియా సమావేశం పెడతారు, లేకపోతే నేరుగా డైరెక్ట్ మల్లికార్జున ఖర్గేకి అంటే సమాచారం అందించి ఆ తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్ రైట్ వెంకటరత్నం, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా హాట్ టాపిక్గా మారిపోతుందా? ఎందుకంటే మంత్రి ఇంటికి సంబంధించి, ఎందుకంటే స్వయంగా మంత్రి కూతురే ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళిని తొక్కడానికై అంతా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఓఎస్టీ సుమంత్ దగ్గరికి గన్ ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు కొండా సుష్మిత. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రోహిన్ రెడ్డి గన్ తీసుకొచ్చాడంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఓఎస్టీ సుమంత్పై చర్యలు తీసుకుంటే రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డిలపై కూడా చర్యలు ఉండాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. డెక్కన్ సిమెంట్స్ను ఓఎస్టీ సుమంత్ గన్తో బెదిరించాడు అనే ఆరోపణలకు సంబంధించి కూడా ఆమె ప్రశ్నించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత ఏమంటున్నారు ఇంకోసారి చూద్దాం. మా నాన్న కొండ మురళిని, కొండా సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని, మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిన్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిన్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా, రోహిన్ రెడ్డి పోలే. రోహిన్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు. 4 అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతాయి.